ఓకే, రైట్. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి సార్, ఏం జరగబోతోంది? ఇన్ని కోట్ల రూపాయలు వాచ్లంట, కార్లంట ఖరీదైనవి, అదేవిధంగా అంతిమ దోపిడీదారు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకనంటే దీంట్లో జాయింట్ వెంచర్లు, దాంట్లో ఒప్పంద పత్రాలు ఇవి కూడా దొరికిపోయాయి, తెలిసాయి అంటున్నారు. మరి దాంట్లో ఏమైనా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతోంది సార్ ఇంకా ఈ లిక్కర్ స్కామ్? ఒకటండి, నిన్న సార్ ఈటీ దాదాపుగా ఏకకాలంలో 10 ప్రాంతాలలో పరిశీలించడం, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవటం, అలాగనే కేసిరెడ్డిని, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయటం, జైలుకు పంపటం, రిమాండ్లో ఉండటం చూసాం. అలానే కానుమూరి వారిని కూడా విచారించినట్టు, వాళ్ళ ఆస్తులు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికి కూడాను ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పటికే దాదాపుగా వీళ్ళకి సంబంధించిన మద్యం కేసులో ఉన్నటువంటి 44.1 కోట్ల రూపాయలు జప్తు చేశారు. ఇప్పుడు కూడా ఈ ఆస్తులు మనీ లాండరింగు, హవాలా ద్వారా వెళ్ళి వాటిని కొంత వైట్ మనీ చేయించుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేశారు. దీంట్లో ప్రధాన భూమిక కేసిరెడ్డి అయితే, ఆయన చేసినటువంటి ఆగడాలని అధికార దుర్వినియోగంగా పూనుకున్న ఆనాడు ఎండి వాసుదేవరెడ్డి, ఆయన కూడా అక్రమాల్లో భాగస్వామి. అలాగనే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో, అది కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, ఆయన పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ కానీ, అలానే మిథున్ రెడ్డి, లేకపోతే అనేక మంది, వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు, అరెస్ట్కు గురయ్యారు. ఇవన్నీ చూసాం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆటోమేటిక్గా ఇంకా కొంతమందికి నోటీసులు వెళ్తాయి. నోటీసులు వెళ్ళిన తర్వాత ఉన్న ఆధారాల ప్రాతిపదికగా ఇప్పటికే సిట్ అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, మరొక సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ది దెన్ చీఫ్ మినిస్టర్ అనే పదాలు వాడిన సంఘటనలు కానీ మనం చూసాం. అంటే కొంత ఆయన మీద సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టుగా విచారణలో వేసినటువంటి అంశాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ఈడీ ఎంటర్ అయిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్స్లను బయటికి తీసుకున్న తర్వాత అసలు లబ్ధిదారుడు ఎవరు, అంతిమ దోపిడీదారుడు ఎవడు, ఆ దిశలో ఈడీ విచారణ ఎంటర్ అయిపోతా ఉంది. వస్తున్న వార్తల ప్రకారం అయితే సజ్జల గారికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి, మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించవచ్చు. తర్వాత ఆధారాలు లభ్యమైన తర్వాత మిగతా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఒకటండి, పిఏగా చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు అరించేశారంటే, ఇంకా అసలోడు ఎంత అరించేశాడని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే దీంట్లో మద్యం కుంభకోణం 3,500 అనేది ఓన్లీ కిక్ బ్యాగుల ద్వారా వచ్చిన సొమ్ము మాత్రమే. ఇది మనం గమనించాలి. మొత్తం కుంభకోణంలో భాగం అదే కాదు. ఈ రోజున ట్రాన్స్పోర్ట్ మీద కూడా చెప్తున్నారు కదా, 100 కోట్ల రూపాయలు ఈ ట్రాన్స్పోర్ట్ పర్సంటేజీలపై 15 to 20% ఇంక్రీజ్ చేసి తనకు కావలసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. తద్వారా 100కు పైగా కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఈడీ చేయాల్సింది, చేయబోయేది, ఆల్రెడీ మిగిలిన వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళని విచారించడం, అంతిమ దోపిడీదాన్ని ఇంకా దగ్గర పడ్డే రోజులు అంతిమ దోపిడీదాన్ని దీంట్లో ముద్దాయిగా పెట్టడం. అంతేకాకుండా ఆదాయాలకు మించి ఆస్తులు ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ ఆస్తుల్ని ఇప్పటికే కొంత స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేయటం వలన ఏంటి ఉపయోగం అని అడగవచ్చు మీరు. కానీ కేసు నిరూపణ అయిన తర్వాత అది నేను స్వశక్తితో సంపాదించుకున్న నీతి నిజాయితీతో నిబద్ధతతో నిబంధనలకు లోబడి సంపాదించుకున్న సొమ్ము అని నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. మిగిలిన కేసుల్లోకి వచ్చేటప్పటికీ
విచారణ సంస్థలు నిరూపించాలి, పలానా ఆయన నేరం చేశాడని ఆధారాలతో నిరూపించాలి. దీంట్లో ముద్దాయి నేను నేరస్తుని కాదు అని చెప్పేసి నిరూపించుకోవాలి. ఇది ఒకటి ప్రమాదం. అంతేకాకుండా దీంట్లో నిర్ధారణ అయిన తర్వాత, కేసులో ముద్దాయిల మీద నిర్ధారణ అయిన తర్వాత ఆ అటాచ్ చేసిన సొమ్ము మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళుద్ది తప్ప ఎవరి దగ్గర అయితే స్వాధీనం చేసుకున్నారో వాళ్ళకి పొరపాటును కూడా రాదు అనేది ఇక్కడ మనం గమనించాలి. అలానే దీంట్లో మిగతా పోలీస్ కేసుల్లో అయితే పోలీసు వారి ముందు చెప్పినటువంటి ఒప్పుదల స్టేట్మెంటు, నేర అంగీకార స్టేట్మెంటు చెల్లుబాటు కాదు. కానీ ఈడీలో సెక్షన్ 50 ప్రకారం సాక్షులు కానీ ముద్దాయిలు కానీ ఎవరైనా కానీ సాక్ష్యం ఈ నేరానికి సంబంధించిన సాక్ష్యానికి సంబంధించిన ఆధారాలు వెలువరిస్తే అది చెల్లుబాటు అవుతాయి. అంతేకాకుండా అప్రూవర్గా దీంట్లో కొంతమంది ఎవరైనా మారి వాస్తవాలు న్యాయస్థానానికి చెప్తే ఆయన అప్రూవర్గా అంగీకరించి బోన్లోకి వచ్చిన తర్వాత వాస్తవాలు కనుక చెప్తే సరే, ఇప్పుడు వాసుదేవరెడ్డి అప్రూవర్ అనే వచ్చినాయి కదా, వాడతారు కాదా? మొదట్లో ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి అతనితో పాటు ఇంకొక అతను ఉన్నాడు. వాళ్ళిద్దరూ మేము అప్రూవల్గా మారతాము, మాకు బెయిల్ మంజూరు చేయండి అని పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు దాన్ని కొట్టేసింది. మీరు బెయిల్ మీదైనా ఉండాలి, జైల్లోనైనా ఉండాలి, ఈ 2 అంశాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పిటిషన్ను పరిశీలించడం జరుగుతుంది. కానీ ఈ 2 లేవు కాబట్టి ఈ పిటిషన్ని కొట్టేస్తున్నామని కొట్టేశారు. కాబట్టి రియల్గా ఈయన మరొక ఆయన కొంత సమాచారం ఇవ్వటంతోనే కొంత వెలుగు చూసిన మాట వాస్తవం. ఈయన అప్రూవల్గా మారడానికి కావలసినటువంటి పిటిషన్ కూడా కోర్టులో వేశాడు, మనం మర్చిపోకూడదు. రేపు నాడు ఈయన అప్రూవల్గా మారతారా? కిసిరెడ్డి ఇంకెందుకురా బాబు అంతా బయటపడిపోయిందని మారతాడా? లేదంటే మిగిలిన సాక్షులు ఎవరైనా అప్రూవల్గా మారి వాస్తవం? సరే, ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, లోపలికి పోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కసిరెడ్డి మాత్రం మొదట అరెస్ట్ అయింది ఆయనే, ఇప్పటి వరకు లోపల ఉన్నది ఆయనే. అవునండి. కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి అర్థంగా ఉందో ఉన్నది మొత్తం చెప్పేస్తే వాస్తవాలు కొంతవరకు మనం ఇబ్బందికర పరిస్థితులు తగ్గుతాయని నా భ్రమపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పుడు కూడాను తాడేపల్లి తలుపు తట్టి నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటారు. ముందు ఆ విచారణలో ఆయన చెప్పే సమాధానాలు, ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు, దాని ప్రాతిపదికగా అంతిమ